ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కానీ శ్రీను మాత్రం నిజాయితీగా తన ఫ్రెండ్ గురించి తాగాను అని చెప్పాడు. అలాంటివాడు రిషి తనని అవసరానికి వాడుకున్నాడని తెలిస్తే తట్టుకోలేడు. ఈ ఎంగేజ్మెంట్ ఏ సమస్యలు లేకుండా అయ్యేటట్టు ఆ దేవుడే చూడాలి. బాస్ బాస్ ఏమైంది సీను? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అంతా పూర్తయిపోయింది. ఇదిగో బాస్, తీసుకో. ఏంటిది? అత్తయ్య, మావయ్య, హారికకి, నీకు అందరికీ బట్టలు తీసుకొచ్చాను. నాకెందుకు? నాకా కుటుంబం తర్వాత నాకున్నది నువ్వు ఒక్కడివే బాస్. తెలియకుండానే నా మనసుకి చాలా దగ్గరైపోయావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బాస్. చూసావా, నీ కళ్ళు కూడా చెమర్చాయి. నువ్వు చాలా మంచోడివి. నాకు సాయం చేస్తావా బాస్? ఏంటి? చెప్పేం కావాలి? నాకిన్నాళ్ళు అమ్మైనా నాన్నైనా అన్నీ అత్తయ్య మావయ్యలే. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలంటే వాళ్ళు అత్తయ్య మావయ్య స్థానంలో ఉండాలి. నా తరపున తాంబూలాలు అందుకునేందుకు మా వాళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు నా అన్నయ్య స్థానంలో ఆ తాంబూలాలు తీసుకుంటావా? ఇప్పుడు గాయత్రి స్థానంలో స్రవంతి ఉంటే అసలు ఎంగేజ్మెంట్ జరగదు కదా. సీను, నేను ఈ విషయం నీకెలా చెప్పాలి? ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? కొద్ది పరిచయానికే వీడిలా అడుగుతున్నాడేంటి అనుకుంటున్నావా? అదేం లేదు. మరి నువ్వు ఒప్పుకున్నట్టేనా? సరే అని చెప్పు. సరే. అత్తయ్య,